గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ తర్వాత మీరు ఇందాక మాట్లాడుతూ చిరంజీవి గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అవునవునండి. నేను ఈ మధ్యకాలం అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక వీడియో చూశాను. కేసునాథ్ గారు అలా కూర్చొని ఉంటే ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. చిరంజీవి గారు వారి ఇంటికి వెళ్తారు, బట్ వెళ్ళిపోరు. ఆయన ఫోన్ మాట్లాడుతున్నారని చెప్పి దూరంగా అట్లాగే నిలబడి చేతులు కట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాత ఆయన దగ్గరికి పోదామని. ఎవరు సార్ వెయిట్ చేసేది? మెగాస్టార్ చిరంజీవి, కొన్ని కోట్ల మంది అభిమానులు, వందల కోట్ల కలెక్షన్లు, లెక్కకు మించిన రికార్డులు, 30 సంవత్సరాలుగా తెలుగు సినిమా చరిత్రలో పైన ఒక చేరేసుకొని పరిపాలిస్తున్న మెగాస్టార్. బట్ ఆయన కేసునాథ్ గారి వద్దకు వెళ్ళాలంటే ఆగి ఆయన కంఫర్ట్ చూసుకొని అప్పుడు వెళ్ళి ఒక చిన్నపిల్లలాగా ఆయన పక్కన కూర్చున్నారు. ఏం సార్ అంత ఆప్యాయత? ఏంటి ఫాదర్ అండ్ సన్ లాగా ఉంటారండి వాళ్ళు. సార్ ఒకసారి ఇది మన స్వయం కృషి షూటింగ్ అప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ సీను. ఆయన ఆ సీన్లో దీంట్లో పడిపోయి నేను భోజనం చేయలేదు టోటల్గా. విశ్వనాథ్ గారు పెరుగన్నం కలిపి బాయ్తో ఇచ్చి పంపారులాగా పంపాను, నేను ఇచ్చానని చెప్పు ఇదని చూసి ఆయన షాక్ అయిపోయారు. ఆయన ఇప్పటికీ ఆయన మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. అది నేను చూసేవండి అవన్నీ కాళ్ళెదురు చూసావు. అంత ఎఫెక్షన్ ఆయనకి. వాళ్ళిద్దరికీ ఈవెన్ మైండ్ సెట్ కూడా అది షూటింగ్ అప్పుడు అది ఇంప్రవైజేషన్స్ ఎప్పుడు చెప్పేవారు విశ్వనాథ్ గారు. మనం 50% చెప్తే చాలు. అది విశ్వనాథ్ మన చిరంజీవి కానీ కమల్ హాసన్ గారు కానీ వాళ్ళు అలుగుపోతారు, అలాగా ఇంప్రవైజ్ చేసి అద్భుతంగా తీసుకొచ్చేస్తారు. మనం పునాది వేస్తే వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టేసి అందంగా చేసేస్తారు వాళ్ళు అని. అలాగే విశ్వనాథ్ గారు చిరంజీవి గారితో ఇది మన స్వయం కృషి శుభలేఖ ఎప్పుడో చేశారు ఆయన. శుభలేఖ తర్వాత చాలా గ్యాప్. స్వయం కృషి సినిమా అప్పుడు యాక్చువల్గా ఈ క్యారెక్టర్ చెప్పారు నాన్నగారితో. ఇద్దరు కూర్చున్నప్పుడు సబ్జెక్టు ఇది ఇలా ఉంది, బట్ చిరంజీవిని అడగడం మనం భావ్యమా? ఎందుకంటే ఆయన మెగాస్టార్, ఇదంటే అప్పటికే సుప్రీం స్టారు, పెద్ద ఇది బ్రేక్ డ్యాన్స్లు అయ్యి మాస్ ఇమేజ్ ఇది ఉన్నాయి. ఆయన ఏమన్నా మనం డిస్టర్బ్ చేస్తామా అప్పుడు ఈ క్యారెక్టర్ చెప్పి? ఇదేమో చెప్పులు కుట్టిన క్యారెక్టరు, ఇది అసలు చెప్దామా లేకపోతే వేరే ఏదో చేద్దామా అని అంటే, లేదు చెప్పి చూద్దామండి, ఆయన కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నారు కదా, మీతోటి మంచి క్యారెక్టర్ ఇది చేద్దామని నెరేట్ చేశారండి. నెరేట్ చేసిన తర్వాత ఒక 5 minutes అలా సైలెంట్గా ఉన్నారండి అందరూ, చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ అండి. అయిన తర్వాత దీని గెటప్ అది అని మొత్తం అన్ని ఆయన చాలా ఈ చెప్పులు కుట్టుకోవడం నేర్చుకుంటాను నేను అనేటప్పటికి షాక్ అంట. ఇది ఓకే అన్నారా లేదా అని. చెప్పులు కుట్టుకోవడం నేర్చుకుంటాను, డ్రెస్సు, ఊల్డ్ క్యాప్ ఒకటి పాతది, ఇలాంటివన్నీ ఆయన అన్నీ చేయించుకున్నాడు తర్వాత ఆయన. ఇంకా అక్కడి నుంచి ఆయన ఛాలెంజింగ్గా చేశాడండి. అప్పుడు దాకా ఆయన అంటే పెద్ద ఇది బ్రేక్ డ్యాన్స్లు అప్పుడే ఎంత పాపులర్ అయిపోయిందండి ఆయన వల్ల. డ్యాన్సులు, ఫైట్లు, ఇది ఇమేజ్ ఏమో మామూలుగా లేదు అసలు. హిమాలయాస్ దీనికి పైన వెళ్ళిపోయింది అది పీక్స్కి. ఈ క్యారెక్టర్ అనేటప్పుడు ముందు భయపడింది, ఇది ఒప్పుకుంటారో లేదో అని. ఒప్పుకోవడమే పెద్ద సక్సెస్ మనకి. ఆ చెప్పులు కుట్టే సీన్ ఉంటుంది కదా, అది చేసేటప్పుడు ఎవరికి ఏం భయమే లేదా చిరంజీవితో ఈ షాట్ తీస్తున్నాము అని చెప్పేసి? ఇంకా ఆ సబ్జెక్ట్ కృషితో నాస్తి దుర్భిక్షం, అది మెగాస్టార్ ఆయన మాకు అది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న ఇది ఆయన. ఇది మొత్తం ఆయన లైఫే అండి అది ఆల్మోస్ట్. వాళ్ళు అంటే క్యారెక్టరైజేషను ఆయన ముందు ఎలా ఉన్నాడు ఆయన. మా తాయారు మా బంగారు ఎప్పుడు చూసాం సార్. ఇది ఒక గెస్ట్ క్యారెక్టర్ చేశారు ఆయన అప్పటికి స్వయం కృషికి అంటే మధ్యలో మనకి బాగా అభిమానం, మేము అందరూ బాగా క్లోజ్ మేము. ఎప్పుడు ఒకేలా ఉన్నాడు ఆయన. అప్పుడు చూసిన ఆయన ఎలా ఉన్నారో అంటే ఇది మనస్తత్వం, ఇది ఎవ్రీథింగ్. కొంతమందికి 2 సినిమాలు హీరోగా చేస్తేనే తలకెక్కేసి ఇది ఇప్పటికీ అలాగే ఉంటాడు. అదే ఇది విశ్వనాథ్ గారు ఇప్పుడు చెప్పేవారు. ఆయన మిగతా వాళ్ళకే మెగాస్టార్, మన దగ్గర ఎందుకు ఇది అభిమానం, మన ఇదే అంటే ఆప్యాయత, ఇది అన్ని కలబోసి వస్తాయి మాకు అని అనేవారు ఆయన. అంటే స్వయం కృషి ఆయన రియల్ లైఫ్ కథ అనుకోవచ్చా? అంటే క్యారెక్టరైజేషన్ అంతే కదండి. అసలు డౌన్ టు ఇది ఎక్కడికి వెళ్ళినా జీరో నుంచి అది హిమాలయాలు అనుకోవచ్చు. అదే హిమాలయస్. అండ్ అంత ఎత్తుకెళ్ళినా ఒదిగుండే
స్వభావం ఆ స్వభావం ఇవన్నీ correct. అది డిసిప్లిన్కి ఆ సినిమా మెయిన్ డిసిప్లిన్ కదా, కొడుకుని డిసిప్లిన్గా పెంచడం సార్ ఇవన్నీ అన్నీ అంటే వాళ్ళందరూ అలాగే గ్రో అయ్యారు వీళ్ళందరూ. నేను చాలా మంది దగ్గర అంటే కొంతమందిని మీలాంటి పెద్దలను ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా మంది ఒకరిద్దరు చెప్పిన సందర్భంలో కే. విశ్వనాథ్ గారు చిరంజీవి విషయంలో ఒక విషయంలో మాత్రం చాలా అంటే బాధ లేదు కానీ చాలా ఇలా జరగకుండా ఉండాల్సిందని ఆలోచించేవారంట. చిరంజీవిని ఒక ఇమేజ్ చట్టంలో చుట్టేశారు, ఒక స్టార్ అని చెప్పేసి అతని చుట్టూ ఒక చట్టంలో చుట్టేశారు, గొప్ప నటుడయ్యా బట్ ఆయన అన్ని సినిమాలు చేయలేడు ఇప్పుడు, ఇది నిజంగా దురదృష్టం అని చెప్పి చాలా మంది దగ్గర చెప్పేవారంట విశ్వనాథ్ గారు. అదే అండి, నిజమే అండి అది. ఎందుకంటే ఆయన ఎప్పుడు అనేవారు ఆయన మంచి నటుడు, గొప్ప నటుడు ఆయన. చాలామంది అదే అంటే మీరు అన్నట్టు ఆ చట్టంలోనే ఉంచేశారు ఆయన్ని. అప్పుడు ఇమేజ్ అంటారు అదే అది. బట్ ఇది యాక్సెప్ట్ చేశారు కదా స్వయం కృషి. అవును, అది స్వయం కృషి ఇంకా ప్రతి ఒళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయింది. అది విశ్వనాథ్ గారు కాబట్టి హ్యాండిల్ చేయగలిగారు. ఇంకో అదే మళ్ళీ ఆపద్ బాంధవుడు అలాగే సార్, ఆపద్ బాంధవుడు షూటింగ్ అప్పుడు ఆ క్యారెక్టర్కి అలాగే ఆయన అప్పుడు దాకా ఆయన వేసుకునే ఆయన డ్రెస్, ఆయన సినిమా రిలీజ్ అయితే ఆయన డ్రెస్ షర్ట్ బాగుంటే వెంటనే కుట్టించేవారు, అంత అలాగే ఫ్యాషన్స్ ఇవన్నీ. ఈ సినిమాలో డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్స్ రెండు. అవును అవును, స్వయం కృషి కానీ ఆపద్ బాంధవుడు కానీ. ఇది స్వయం కృషి అన్న సెకండ్ హాఫ్లో కొంచెం రిచ్ అయ్యాక కొద్దిగా కోటు అలాంటి వేసుకుంటే, ఇది ఆపద్ బాంధవుడిలో మొత్తం ఒకటే గెటప్ ఆయన. దాంట్లో ఒక సీన్ పిచ్చాసుపత్రిలో అద్దంలో తాను చూసుకుని తిట్టుకుంటాడు, జాతకం అదేని అది చేస్తున్నప్పుడు అండి విశ్వనాథ్ గారు ఇద్దరు గెలిపి పక్కన కూర్చొని అది పక్కకి వెళ్ళి అన్నీ చేసుకున్నారండి. అలా ఇంప్రూవైజ్ చేస్తాడంట ఆయన చిరంజీవి గారు. అక్కడే విశ్వనాథ్ గారు క్లాప్స్ కొట్టేసి పట్టేసుకున్నారు ఆయన్ని, విశ్వనాథ్ గారు చిరంజీవి గారిని. ఇలాంటి వండర్స్ ఎన్నో ఉండే అసలు. కమల్ హాసన్ గారన్నా, చిరంజీవి గారన్నా, వీళ్ళందరూ ఇద్దరు బాగా ఇది చిరంజీవి గారు, ఇది విశ్వనాథ్ గారికి ఇది వాళ్ళిద్దరూ కూడా అలాగే ఉండేవారండి. ఇంతటి ఫాదర్లీ అఫెక్షన్ అండి. ఇంకా మా నాన్నగారుతో అంటే ఆయన అనేవారు, ఇది ఏ నాటి బంధమో, గురు శిష్యుల బంధమా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ బంధమా, అన్నదమ్ముల బంధమా, ఏంటో అర్థమయ్యేది కాదు, సోదర భావం ఇది మాకు ఎప్పుడో రాసి పెట్టుంది మాకు, మా ఇద్దరికి ఏది ఏనాటి బంధం ఇది అనేవారండి ఇప్పుడు. అండ్ విశ్వనాథ్ గారి సినిమాలు చాలా వరకు చూసుకుంటే సార్, ఆయన చంద్రమోహన్ గారికి చాలా ఎక్కువ వేసేవారు. చంద్రమోహన్ అంటే ఆయనకి విపరీతమైన ప్రేమ అని చెప్పి చెప్తారు అనమాట. అది అండ్ నటన అంటే ఆయన సబ్జెక్ట్స్ కూడా ఆయనకి బాగా ఇది ఉండేది. వాళ్ళిద్దరూ కూడా బాగా సింక్ అయ్యారండి బాగా సార్. ఇప్పుడు మా సినిమా సిరిసిరిమువ్వ అద్భుతంగా చేశాడండి ఆయన. అది టేప్ నేర్చేసుకున్నాడు ఆయన దానికోసం టేప్. ఎందుకంటే విశ్వనాథ్ గారు సినిమాలు ఇలాంటి, ఎందుకంటే ఆయన చేసేస్తూ ఉంటాడు విశ్వనాథ్ గారు ఏదో ఒకటి, సో అది నేర్చేసుకుని అలాగా క్యారెక్టర్ కోసం వాళ్ళే ఇప్పుడు స్వాతిముత్యం, ఇప్పుడు విశ్వనాథ్ చంద్రమోహన్ గారికి ఆ సినిమా ఎంతో పేరు వచ్చింది మొత్తం టేప్ ఏంటి అసలు నటనగా ఇదని. అలాగే సాగర్ సంగమం టైంలో ఓల్డ్ గెటప్కి కమల్ హాసన్ గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పులు ఇవన్నీ కూడా పాతగా ఉండాలి ఇదని. ఆయనే ఎవరు కమల్ హాసన్ గారు వాటర్లో ఒక 1 వీక్ నానబెట్టించారట చెప్పులు, ఇది షూ లాంటిది, హాఫ్ షూది చేసి చేప తవ్వుతారే అలా తవ్వించే హోల్ వెనకాల హోలు న్యాచురల్గా పడాలని అలాంటి ఇవన్నీ చేసుకునేవారండి. వాళ్ళు అంత ఇంట్రెస్ట్ తీసుకునేవారు క్యారెక్టర్ల మీద, ఇది గెటప్లకి క్యారెక్టర్ కోసం ఇలాగా. అలాగే చిరంజీవి గారు దీంట్లో స్వయం కృషి అప్పుడు ఆ చెప్పులు కుట్టిన దగ్గర వాళ్ళ బిహేవియర్ ఇవన్నీ చూసేవారు. వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఈయన దాన్ని ఇది చేసుకునేవారు మొత్తం పర్ఫార్మెన్స్లో ఇది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.